హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఆర్ఎస్ స్టోరీస్ ఛానల్. ఇది ఒక మంచి అవేర్నెస్ వీడియో అనమాట. లాస్ట్ వరకు చూడండి, మిస్ కావద్దు. అండ్ చాలా మందికి చాలా బాగా ఉపయోగపడే వీడియో. సో స్టార్ట్ అయితే చేసేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్ ఫలితాలు అనమాట. సో ఒక మనిషి తలరాత్రి మార్చేయబోతున్నాయి, మార్చేస్తున్నాయి కూడా చాలా వరకు. ఎందుకంటే ఈరోజు 12 తెలంగాణ ఇంటర్ ఫలితాలు అయితే వచ్చినాయి. అందులో ఒక వ్యక్తి అయితే అసలు నేను ఈ న్యూస్ చూసిన తర్వాత చాలా మైండ్ పోయింది కూడా నాకైతే. అతను పాస్ అవుతాడో లేదో పక్కన పెడితే అతనికి ఒక భయం ఏర్పడిపోయింది మైండ్లో. నేను పాస్ అవ్వను అనే భయంతో అతను సూసైడ్ చేసేసుకున్నాడు. ఇంటర్ రిజల్ట్స్ ఈ రోజు వచ్చినాయి కదా, వచ్చిన తర్వాత చూస్తే పాస్ అయ్యాడు. 370 అబోనో ఏమో వచ్చినాయి మార్క్స్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇంటర్ ఫలితాలు రాకముందే భయంతో చనిపోయే పరిస్థితికి వస్తున్నారు అనమాట స్టూడెంట్స్. మరీ అంత ఇదిగా ఉండొద్దు. ఎగ్జాంపుల్గా నేనే ఉన్నాను. నాకు ఇంటర్లో కెమిస్ట్రీలో ఒక సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యాను అనమాట. సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో అన్నీ పాస్ అయిపోయాను. సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను కూడా. సో సప్లిమెంటరీలు రాసుకున్నాను, మళ్ళీ పాస్ అయిపోయాను. సో ఇప్పుడు మంచిగానే ఉంది, మంచిగా లీడ్ చేస్తున్నాను. డైలీ ఒక వీడియో పెట్టుకుంటే ఇట్లా గడుపుకుంటున్నాను. చాలా హ్యాపీగానే ఉన్నాను ప్రస్తుతానికి. అట్లా ఏదన్నా సో ఇట్లాంటివి చేసుకోకండి. చాలామంది ఇట్లా చాలా భయంగా, చాలా పిరిగితనంతో ఇట్లా సూసైడ్స్ ఇట్లాంటివి అటెంప్ట్ చేస్తున్నారు, చనిపోతున్నారు కూడా. ఇట్లాంటివి చేసుకోవద్దు. చాలామంది మంచిగానే బతుకుతున్నారు బయట కూడా. సో మీరు ఇట్లాంటివి చేసుకోవద్దు. త్వరలో ఏపీలో కూడా రాబోతున్నాయి రిజల్ట్స్ అనేవి. ఐ థింక్ చాలామంది పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు, ఫస్ట్లు రావచ్చు, సెకండ్లు రావచ్చు. అవన్నీ పక్కన పెడితే పాస్ అయ్యామో లేదా, సరే ఫెయిల్ అయ్యాం, నెక్స్ట్ సప్లీ రాసుకోవటం, అందులో పాస్ అవ్వటం, నెక్స్ట్ ఇక ఆగకుండా నెక్స్ట్ ఏంటి అనుకుంటూ వెళ్ళిపోవటమే. అక్కడ ఏదన్నా మనం సాధించుకోగలగాలి. అండ్ ఏదన్నా సరే చదువు పోయింది, అసలు నీకు చదువు రాదు, ఏదన్నా పని నేర్చుకొని పని చేసుకో. ఇంట్లో లేదన్నా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకి సర్ది చెప్పుకో, నేను ఇది చేయగలను, నేను ఇదే చేస్తాను, వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసుకొని ఆ వర్క్ చేసుకోవటం మంచిగా. దాని మీద కూడా చాలా ఫోకస్డ్గా, చాలా చక్కగా వర్క్ చేసుకునే మైండ్ సెట్తో ఉండాలి. కానీ ఇట్లా సూసైడ్ చేసుకోవద్దు. సో మీ పేరెంట్స్ ఎంత కష్టపడి మిమ్మల్ని చదివించి ఎంత ప్రేమగా పెంచుకుంటున్నారు అనేది మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో కొంచెం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి పనులు చేసుకోకండి. సో మార్క్స్ అనేవి ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. సో వాటి మనం ఏం చేయలేం కదా. సో అవి మారచ్చు, పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అవన్నీ మనం ఏం చేయలేం కాబట్టి సో హానెస్ట్ అటెంప్ట్ అనేది చేయాలి. తర్వాత రిజల్ట్ అనేది ఆ దేవుడు చూసుకుంటాడు. అండ్ మీరైతే మాత్రం ఇట్లాంటి పనులు అయితే చేయొద్దు. అందరూ హ్యాపీగా ఉండండి. పాస్ అయినా ఫెయిల్ అయినా నెక్స్ట్ అటెంప్ట్లో గట్టి కొట్టాలి అనే మైండ్ సెట్తోనే ఉండండి. కానీ ఇట్లాంటి పిరికి మైండ్ సెట్తో అసలు ఉండొద్దు. ఈ జనరేషన్ వాళ్ళు అట్లా ఉండరని అనుకుంటున్నాను. ఇంతకుముందు బాగా జరిగాయి, ఇప్పుడు అట్లాంటివన్నీ తగ్గినాయి. సో మీరు కూడా అలానే ఉంటారనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో పేరెంట్స్ చూస్తుంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి వస్తుంది. వాళ్ళ కిడ్స్తో, పిల్లలతో, వాళ్ళ మార్క్స్ దగ్గర, వాళ్ళ చదువు దగ్గర కొంచెం జాగ్రత్త అండి. సో దిస్ వీడియో ఈజ్ మెయిన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.